అంతేకాకుండా జనం త్వరగా తేరుకునేలా చేశారు. ఓదార్పు అనే మాటకు అర్థం మళ్ళీ మనిషిని చేయడం అనేది నిరూపించారు మండలి వెంకటకృష్ణారావు గారు. అందుకనే మనం నేటికి వారిని ఇలా మనపూర్వకంగా తలుచుకుంటూ ఈరోజు మరి కాసేపట్లో ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి వేడుకలను మనం జరుపుకోబోతున్నాం. ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే ఆ శాఖ మంత్రిగా కలత చెందిన లాల్ బహదూర్ శాస్త్రి గారు నాడు మంత్రి పదవికి రాజీనామా చేశారు అంటే మనందరికీ తెలుసు. అదంతే బారిస్టర్గా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్న ప్రకాశం పంతులు గారు ప్రజల కోసం వృత్తిని వదిలేసి చిరిగిన చొక్కాను తానే స్వయంగా కుట్టుకుని ధరించేటంత పేదరికాన్ని వారు భరించారు, మనందరికీ తెలుసు. ఇప్పటి నాయకులు కూడా ఇది మనందరం తెలుసుకోవటువంటి విషయం. గాంధీజీ అంటే గాంధీయిజం అంటే పరువు ఒక్కటే కాదు, బరువు కూడా. అది మండలి వెంకట కృష్ణారావు గారు నిరూపించారు. ఆ బాటలో పయనిస్తూ ఉన్నారు. మనమంతా ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. అదే బాటలో పయనిస్తూ నాటి నాయకులను, నాటి మహానుభావులను, ఎంతో మంది మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరికొద్ది క్షణాల్లో ప్రాంగణానికి విచ్చేసి శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి వేడుకలలో పాల్గొనబోతున్నారు.